శిరిడి శదన శ్రీసాయి సుందరవదన సుఖదాయి జగత్కారణ జయసాయి నీ స్మరణే ఎంతో హాయి. శిరమున వస్త్రం చుట్టితివి చిరిగిన కఫిని తొడిగితివి ఫకీరువలె కనిపించితివి పరమాత్ముడవనిపించితివి చాందుపాటిల్ను పిలిచితివి అశ్వము జాడ తెలిపితివి మహల్స భక్తికి మురిసితివి సాయిని పిలిచితే పలికితివి గోధుమ పిండిని విసిరితివి కలరా వ్యాధిని తరిమితివి తుపాను తాకిడి నాపితివి అపాయమును తప్పించితివి ఐదిళ్లలో భిక్షమడిగితివి పాపాలను పరమార్చితివి వాయిజా సేవను మెచ్చితివి సాయుధ్యమును ఇచ్చితివి నీళ్లను నూనెగా మార్చితివి దీపాలను వెలిగించితివి సుకర నైజం తెలిపితివి నిందలు వేయుట మాన్పితివి ఊదీ వైద్యము చేసితివి వ్యాధులనెన్నో బాపితివి సంకీర్తన చేయించితివి చిత్తశాంతి చేకూర్చితివి అల్లా నామము పలికితివి ఎల్లరి క్షేమము కోరితివి చందనోత్సవము చేసితివి మతద్వేషాలను మాపితివి కుష్ఠరోగిని గాంచితివి ఆశ్రయమిచ్చి సాకితివి మానవ ధర్మం నెరవితివి మహాత్మునిగా విలసిల్లితివి దునిలో చేతిని పెట్టితివి కమ్మరి బిడ్డను కాచితివి శ్యామామొర ఆలకించితివి పాము విషమును తొలగించితివి జానెడు బల్లను ఎక్కితివి చిత్రముగా శయనించితివి బల్లిరాకను తెలిపితివి సర్వజ్ఞుడవనిపించితివి లెండీవనమును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్తవ్యమును నెరిగించితివి సోమరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చితివి నీపై దెబ్బలు చూపితివి ప్రేమతత్వము చాటితివి దయామనుడవనిపించితివి అందరిలోనూ వదిగితివి ఆకాశానికి ఎదిగితివి దుష్టజనాలని మార్చితివి శిష్టకోటిలో చేరితివి మహల్సవడిలో కొరిగితివి ప్రాణాలను విడనాడితివి 3 దినములకు లేచితివి మృత్యుంజయుడవనిపించితివి కాళ్లకు గజ్జెలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధుర గలములతో పాడితివి మహానందము కూర్చితివి అహంకారమును తెగడితివి నానావలిని పొగడితివి మానవ సేవ చేసితివి మహనీయుడని వినిపించితివి దామోభక్తికి మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసగనును కరుణించితివి